ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా రుచిగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి ప్రసాదం బూరెలు చూపిస్తానండి. ఎవరైనా కానీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి, ఎటువంటి హడావడి లేకుండా. ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి ప్రసాదంగా వరలక్ష్మి వ్రతం రోజు కానీ చక్కగా చేసుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక చిన్న కప్పు నిండా మినపప్పు తీసుకున్నానండి. మీకు కాస్త ఎక్కువ కావాలి అన్న వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పుని 2 సార్లు కడిగేసుకోండి. శుభ్రంగా ఇలా కడిగేసుకొని ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇది ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక 5 గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు. చూడండి, అదే కప్పుతో పొడి బియ్యం పిండి అండి, 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఇలా తీసుకొని గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ మనం పిండి కలుపుకోవాలండి. కాస్త బాగా ముద్దగా కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని ఇది కానీ 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి బియ్యం పిండిని. చూడండి, 4 గంటల సేపు నానింది మినప్పప్పు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కడిగేసి నీళ్ళు వంచేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని అంతా ఇలా నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి, మినప్పిండి కాస్త గట్టిగా రాకుండా. ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకున్న ఈ బియ్యం పిండిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండి వేసి కలిపి పెట్టుకోవాలండి. ఇదంతా నీట్గా వేసేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మన స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయండి. ఈ రెండు ఇలా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హల్వా తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇందులోకి కొంచెం జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు వేస్తున్నానండి. ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. కానీ హల్వాలో మధ్య మధ్యలో ఇవి నట్స్ తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేపుకొని ఇప్పుడు ఒక కప్పు నిండా సుజీ రవ్వ అండి. మనం పిండి తీసుకున్న కప్పుతోనే 1 కప్పు తీసుకున్నాను. ఉప్మా చేసుకుంటామే ఆ రవ్వ అండి. ఈ రవ్వని మంచి సువాసన వచ్చేసేపు బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం పట్టద్దండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు నిండా బెల్లం పొడి వేసానండి. మీరు గడ్డ బెల్లమైన పాకం బెల్లమైనా వేసుకోవచ్చు. నేను బెల్లం పొడి వేసాను. అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోసానండి. మీరు పంచదారతో అయినా చేసుకోవచ్చు, కానీ బెల్లం మంచిదని నేను బెల్లంతో చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇలా కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగిపోయేసేపు ఇలా కలుపుకోవాలి. యాలకుల పొడి అండి, ఒక సగం టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర ఈ యాలకుల పొడి లేకపోతే నాకు 4 యాలకుల పొడి చేసుకొని వేసుకోండి. చూడండి, బాగా ఇలా పొంగు వస్తుంటుంది కదా, అప్పుడు వరకు పాకంతో పని లేదండి. పూర్తిగా బెల్లం కరిగి ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, రవ్వ కానీ సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. మంచి వాసన వస్తుంది. రవ్వ బాగా వేగిందండి. బెల్లంలో ఎక్కడ నలకలు లేవండి, అందుకని నేను ఫిల్టర్ చేయట్లేదు. మీకు బెల్లంలో ఏదైనా నలకలు ఏదైనా ఉంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, యాలకుల పొడి వేయకుండానే. ఇలా అంతా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా దగ్గర పడద్ది. చూడండి, మనం ఇలా కలుపుతూనే ఉంటే రవ్వ చాలా త్వరగా కానీ ఉడికిపోతుంది. మనం 3 కప్పులు వాటర్ వేసాం కాబట్టి బాగా రవ్వ కానీ ఉడకద్దండి. ఇలా కలుపుతూ ఉంటే చూడండి బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు 1 స్పూన్ నిండా నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఇలా బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కాస్త కింద పెట్టుకొని ఇది కాసేపు చల్లారనివ్వాలండి. మనం వేడి మీదే మనం లడ్డూలు చేసుకోలేం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నేతిని రుద్దుకొని, ఇప్పుడు మీకు కొంచెం చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, కొంచెం పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో ఇలాగా రౌండ్గా లడ్డూలుగా తయారు చేసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి.
చూడండి అన్నీ చేసేసాను. ఇలా చేసుకొని ఇప్పుడు ముందుగా మనం పిండి కలిపెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఇలా డిప్ చేసుకోవాలండి. ఇలా లడ్డు ఇలా కోటింగ్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక కాస్త సిమ్లో పెట్టుకొని కొంచెం పిండి వేసుకొని మీరు చెక్ చేసుకోండి. బాగా ఆయిల్ కాలిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకొని ఒక్కోటి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అప్పుడు వరకు ఇలా కాలనిచ్చుకోవాలండి. మనం ఏం భయపడలేదండి, ఇది లోపల ఉండే ప్రసాదం ఈ హల్వా ఈ బయటకు వస్తుందని, ఏం ఆయిల్లో పాడవద్దని అసలు ఇబ్బంది లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేయని వాళ్ళు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కానీ ఇలా తయారు చేసుకోండి. మన దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చు. ఈ ప్రసాదం బూరెల్ని చాలా రుచిగా ఉన్నాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయి. మీరు కానీ ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్